ప్రేక్షకులు ఎంతోమంది ఆర్టిస్టులను చూస్తూ ఉంటారు. కానీ కొంతమందిని చూసినప్పుడు మాత్రం ఎవరితను, ఎక్కడ ఆర్టిస్టు, ఇంతకాలం ఏమైపోయాడు, ఇట్లాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అదే టైంలో మన తెలుగు ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. ఆయన పేరు వింటే అసలు ఈయన తెలుగువాడేనా, తెలుగు వ్యక్తినా అనే సందేహం వస్తుంది. కానీ ఆయనను వ్యక్తిగతంగా చూసినా లేదా తెర మీద ఆయన నటనని చూసినా భలే చేస్తున్నాడు, అసలు ఇంతకాలం ఎటుపోయాడు, మన తెలుగు ఆర్టిస్ట్ని మనం ఇంతకాలం ఎట్లా మిస్ అయ్యాము, ఇట్లాంటి సందేహాలు అనేకం వస్తాయి. ఆయనే అజయ్ ఘోష్. అజయ్ ఘోష్ ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతోని లేటెస్ట్ సినిమాల నుంచి ఆయన ప్రస్థానం గురించి విశేషాలు మాట్లాడి తెలుసుకుందాం. అజయ్ ఘోష్ గారు నమస్కారం. నమస్తే బాయ్. గారు అనడం కొంచెం గారు కొత్తగా ఉంది. వద్దు అన్న అంటే చాలు, ఫస్ట్ నుంచి అన్నట్టు అన్న అంతే. అన్న ప్రస్థానంతో మొదలైంది. ప్రస్థానంతో మొదలైన ప్రస్థానం ఎట్లా సాగుతుంది? ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఓజీ. ముందు ఓజీ గురించి మాట్లాడుకొని మిగిలిన విషయాలకు వెళ్దాం. అంటే ఓజీలో మీ క్యారెక్టర్ మీకు మేబీ నా డౌట్ ఏంటంటే అనుకున్నంత లెంగ్త్ రాలేదేమో అనేది ఒక డౌట్. కానీ పవన్ కళ్యాణ్ సినిమాలో మీరు ఉండడం అనేది అదొక రకమైన గొప్ప ఆపర్చునిటీ. ఏమంటారు? నిజం అది. అంటే ఫస్ట్ డైరెక్టర్ సుజిత్ గారు రన్ రాజా రన్ అని చెప్పేసి యువి కృష్ణుల సినిమా, దాంట్లో కోట గారు విలను, నేను సెకండ్ విలన్ వచ్చేసి నేను ఆయన దగ్గర, ఆయన మినిస్టర్, నేను ఎమ్మెల్యే. నన్ను పిలిపించి ఆ క్యారెక్టర్ ఇచ్చాడు. అప్పుడు నాకు బాగా క్లోజ్ అయ్యారు. ఆ తర్వాత చేసిన ఏ సినిమా, ఇంకో 2 సినిమాలు చేశారు. కానీ తర్వాత నన్ను ఈ ఓజీకి కావాలని పిలిపించారు. చాలా మంచి మనిషి అసలు సుజిత్. ఈ సుజిత్, ఘట్టమనేని శ్రీకాంత్, ప్లస్ మన వివేకాత్రేయ, వీళ్ళంతా ఒక రకమైన బ్యాచ్, అసలు అద్భుతమైన బ్యాచ్, అసలు మంచి సృజనాత్మకత కలవాళ్ళు. పిలిచి అన్నా ఇట్లా మా క్యారెక్టర్ ఎట్లా అంటాను, సరే నాకు నువ్వు ఎట్లా చేయాలని చేస్తావు కదా అని చెప్పేసి. ఆ సినిమాలో ఏంటంటే ఆంధ్రా నుంచి నేను ఒక ఓల్డ్ గ్యాంగ్స్టర్ అనమాట. తమిళనాడు నుంచి ఆయన మొట్ట రాజేంద్ర అన్న తమిళనాడు గ్యాంగ్స్టరు, కన్నడ నుంచి ఇంకొక ఆయన, మా ముగ్గురికి హెడ్గా ఉండేవాడు జీవాన్న. అయితే దాదాపు 4-5 సీన్లు ఉన్నాయి. ఒక సీన్ మాత్రం పవన్ గారితో ఉంది, పవన్ కళ్యాణ్ గారితో. ఆయన మరి ఎందుకో చాలా పాపం చాలా కట్ చేయాల్సి వచ్చింది, ట్రిమ్ అయింది. సరే నేను అనుకున్న డబ్బింగ్ కూడా పిలవకపోతే ఇక మనం లేదులే అనుకో. తర్వాత మా మిత్రుడు ఒక ఆయన ఉంటే అడిగితే దుర్గా మా ప్రొడక్షన్ సైడ్ నుంచి ఉంటే, ఏందబ్బా ఎట్లా అంటాను, అప్పటికి ఏమైనా ఉందా లేదా అసలు అంటాను. ఏందోనన్నా కొంచెం గజిబిజిగా ఉంది సార్, ఏమైనా బాగా బిజీ. అప్పటికి మినిస్టర్ ఇంకా డిప్యూటీ సీఎం కాలేదు, తర్వాత డిప్యూటీ సీఎం అయిపోయి ఆయన వ్యవహారం చాలా ఇది కదా, చాలా బాధ్యతాయుతమైన పనుల్లో ఉంటుంది దానికి. సో మందకొండకి సాగింది కావాలి అది, దాంతో కొన్ని తీసేయాల్సి వచ్చింది. అట్లా దాంట్లో ట్రిమ్ అయిపోయి వెళ్ళిపోయిందట. నేను ఇంకొక విషయం తెలిసిన, ఇంతటి సినిమా చూడలేదు. పిల్లలు చూసి, మా పిల్లలిద్దరు చూసి, ఒరే మీరు పోయి నేను ఉండాలని లేదు చూడండి ముందు అసలు ఏందే అంటే, అప్పటికే చెప్పారు ఫోన్లు చేసి, ఏందన్నా ఒక 2 డైలాగులు చెప్పేసి వెళ్ళిపోయిందని అంటున్నారు. ఓరి అమ్మ సుజిత్ దెబ్బేసాడరా నాకు అనుకున్నా. అదే చూస్తే తర్వాత ఇక అదే ఎడిటింగ్లు చాలా జరుగుతాయి. ఎడిటింగ్లో ఆ కథ కనుకోవడంగా ఏమో సెకండ్ కనుక ఉంటే, ఓజీ సెకండ్ కనుక ఉంటే ఖచ్చితంగా సుజిత్ని అడుగుతాను, అబ్బాయి ఏంది పరిస్థితి అని. ఎడిట్ అయిపోయిన సీన్లు ఏంటనేవి మాకు తెలియదు కాబట్టి ఆ టైంలో మీరు పవన్ కళ్యాణ్తో డైరెక్ట్ యాక్ట్ చేయాలి. అంటే ఒక్క సీనే ఆయన తిరిగి వచ్చి మేము వస్తుంటే మేము పలానా అని చెబుతాం. ఆయన ఒక లుక్ ఇచ్చి వెళ్ళిపోతాడు. నేను ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారిని చూడడం అదే, అంతకుముందు ఎప్పుడు చూడలేదు. కానీ జానీ టైంలో ఇక్కడ ఉంటాం, ఏదైనా ఎత్తుక్కోవటం మళ్ళీ వెళ్ళిపోవటం. ఆ టైంలో ఒక మిత్రుడి ద్వారా నాకు ఆ జానీ సినిమాలో అవకాశం వచ్చింది. వెళ్ళాను, ఒక రోజు షూటింగ్ అప్పుడు చూశాను ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని. ఆ తర్వాత మళ్ళీ ఓజీ టైంలో చూడడం, ఇంక తర్వాత ఇక ఈ రాజకీయంగా దిగిన తర్వాత మీటింగ్లో 2-3 సార్లు మీటింగ్లో చూడడం, అవన్నీ అట్లా జరిగింది అనమాట. అది ఒకటి, ఇక్కడ ఒక్కో డైరెక్టర్ ఒక ఆర్టిస్ట్ని చూసే దృక్కోణం వేరుగా ఉంటుంది అబ్బా. ఇప్పుడు సుకుమార్ గారు, అజయ్ ఘోష్ గారిని చూసే తీరు వేరు. నాకు ఒక మాట అన్నారు సుకుమార్ గారు, దోచేవారు ఎవరు అని మా శివనాగేశ్వరరావు గారు సినిమా చేస్తే దాని పాట ఆయన చేత రిలీజ్ చేయించడానికి వెళ్ళి దాంట్లో ఒక పాట డ్యూయట్ సాంగ్ చేశాను నేను. ఓకే.
చూస్తే ఆయన ఉండి అజయ్ ఘోష్ని మేము చాలా లేట్గా గుర్తించామండి, వర్స్టైల్ యాక్టర్ అది ఇదనని ఇది చాలు ఏంది అంటే ఒక్కోరు ఒక్కో రకంగా గుర్తిస్తారు మనలో. ఇప్పటికీ నాకు ఎట్లా ఉంటుందంటే, నేను తృప్తి పడేమో ఈరోజు బ్రహ్మాండం చేశాను, ఈ క్యారెక్టర్ నాకు బాగా ఇదైపోయింది అని దాన్నే నెమరు వేసుకొని ఉండే సినిమాలు చాలా తక్కువ, రైట్, చాలా తక్కువ. ఏదో రొటీన్గా ఏదో విలనిజాలు అవి చేయటం కంటే ఇప్పుడు పుష్ప, రంగస్థలం, అలాగే వివేకాత్రేయ సరిపోదా శనివారం సరిపోతుంది. అట్లాగే మన వాడి దగ్గర వివేకాత్రేయ దగ్గర కో డైరెక్టర్ హసీత్ అని తన డైరెక్టర్ అయ్యాడు, రాజరాజ చోర దాంట్లో శ్రీ విష్ణుకి. అట్లా కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళు నాలో ఎట్లా ఛాన్సెస్ అజయ్ ఘోష్ చేత అనేది ఆలోచించే వాళ్ళు ఉంటారు. ప్రస్థానంతో మొదలయ్యి ఓజీ వరకు వచ్చే ఈ మధ్యలో మీరు దాదాపు పెద్ద ఆర్టిస్టులు అందరితో, పెద్ద హీరోలు, పవన్ కళ్యాణ్ గారు అయిపోయారు, మధ్యలో గోపీచంద్, రవితేజ, ఇట్లా దాదాపు ఆర్టిస్టులు అందరూ అయిపోయారు. ఇంకా మీరు యాక్ట్ చేయని నటులు ఇంకా చేయాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారా? అదేం లేదు, ఎవరితో అయినా సరే చేయాలని ఉంటుంది. ఇంకా జూనియర్ గారు ఉన్నారు, ప్రభాస్ గారు ఉన్నారు, అందరు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరితో చేయాలి. అవకాశం వస్తే ఖచ్చితంగా. దేవర్లో పోగొట్టుకున్నాను కొంచెం, ఆ టైంలో కొంచెం ఆరోగ్యం బాగలేక అన్న పిలిపించి, కొరటాలన్న పిలిపించి కథ చెప్పాడు, మంచి క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్. ఆ తర్వాత ఏదో కథ కొంచెం మారినట్టుంది, ఆ టైంలో నాకు కొంచెం ఆరోగ్యం బాగలేక నేను చేయలేకపోయాను. అట్లా ఉంటాయి, వస్తాయి, చూద్దాం. రైట్. అంటే జ్యోతిలక్ష్మితో బ్రేక్ వచ్చిన బ్రేక్ తర్వాత మీరు కొంతకాలం వెయిట్ చేయాలి, కానీ అది అసలు అజయ్ ఘోష్ అంటే ఎవరు అనేది తెలియడానికి రంగస్థలం వరకు పట్టింది. దాని తర్వాత మళ్ళీ ఇంకొక మైల్ స్టోన్ పుష్ప అనేంత వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎందుకు ఇంత టైం ఎందుకు తీసుకున్నా? అంటే ఇక్కడ ఒకటి ఉంటుందబ్బా, నేను అసలు ఫస్ట్ నటుడిగా నన్ను జన్మనిచ్చిందైతే ఇప్పుడు అసలు నన్ను ఫస్ట్ సినిమాలో తెర మీద బొమ్మ చూపించినోడు భరద్వాజన్న, తమ్మారెడ్డి భరద్వాజన్న. ఒక సినిమాలో రామాచిలకమ్మ ఏదో సినిమాలో చిన్న క్యారెక్టర్ ఇచ్చాడు, వేసాను. ఆ తర్వాత ఈ మన ఈయన నాగార్జున గారిది రాజన్న సినిమాలో, ఓకే, రాజన్న, ఆయన రాజమౌళి గారి నాన్నగారు అది డైరెక్షన్. ఆ తర్వాత నాకు దేవకట్ట ప్రస్థానం అది లైఫ్లో అసలు ఆయన జన్మనిచ్చాడు, అంతే, ఆర్టిస్ట్కి జన్మనిచ్చాడు. నన్ను బాగా అయిన తర్వాత ముద్దరేసింది, ఈడు విలను, ఈడు చేయగలడు అని చెప్పేసింది పూరి గారు. రైట్. ఆ తర్వాత ఈడు అజయ్ ఘోష్ అనేవాడు ఎలాంటి నటుడు అనేది చూపించింది సుకుమార్ గారు. సుకుమార్ గారు కూడా తమిళ్లో విచారణ, వెట్రిమారన్ గారి విచారణ ఈ సినిమా చూసి ఆ క్యారెక్టర్ని చూసి నన్ను పిలిపించాడు. ఓకే. అది 2016 ఆస్కార్కి వెళ్ళిన సినిమా. రైట్. అది పిలిపించి చేసిన తర్వాత ఇక అక్కడి నుంచి బాగా ఇష్టమైపోయాను నేను సుకుమార్ గారికి. అట్లా ఆ 2 సినిమాలే నాకు అన్ని మైలేజీలు. ఓకే. ఇకను ఒక విచిత్రమైన క్యారెక్టర్ చేయించింది మన దోచేవారు ఎవర్రా, వివేకాత్రేయ. ఆ తర్వాత హసీత్. ఇట్లన్నిటికీ మించి ఒక ట్రిపికల్ క్యారెక్టర్, అంటే కామెడీ ట్రిపికల్ క్యారెక్టరు మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అది గుంటూరు కారం, అదైతే అసలు అద్భుతం. అసలు ఏంది అక్కడ మహేష్ బాబు గారు కానీ, సార్ కానీ, గురు అంటే ఆయన త్రివిక్రమ్ గారు ఏదో ఒక రకమైన పవర్ ఉంటుంది వీళ్ళ దగ్గర. అంటే ఇది దైవం భోయం కాదు, కానీ ఒక మనిషి తన వ్యక్తిత్వం తాలూకు దాన్ని ఆ ఫోకస్ ఏదో కనపడుతుంటుంది. సుకుమార్ గారు కానీ ఈయనైతే మరి ఎవరు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, ఆ మనిషితో మాట్లాడుతుంటే ఒక నడిచే గ్రంథాలయం ఏంది, ఒక పురాణాలకు సంబంధించి, ఉపనిషత్తులకు సంబంధించి, ఇట్లన్నిటికి సంబంధించిన ఒక ఇది జ్ఞానితో మాట్లాడినట్టు ఉంటుంది. అసలు ఆయన డైలాగులు కూడా అసలు స్పెషల్గా ఉంటాయి. అసలు మనిషి తీరు వేరు. అసలు నా మీద బాగా ప్రభావం చూపించారండి వీళ్ళు.
ఇందాక విసారణ ప్రస్తావన తీసుకొచ్చారు కదా, యాక్చువల్ విసారణలో నాకు ఒక సీన్ బాగా గుర్తుంటుంది. పర్సనల్గా తెలిసిన వ్యక్తిని కూడా కోర్టులో జడ్జి మీరు అటు తిరిగి ఒక పూటంతా నిలబడండి అనగానే అబ్బా భలే చేశాడురా, మంచి పనిష్మెంట్ పడిందని నాకు అనిపించింది ఆ సీన్ చూడగానే. ఎందుకంటే అక్కడ నాకు తెలిసిన అజయ్ ఘోష్ కనపడలేదు. ఆ పోలీసు అసలు అది మామూలు క్యారెక్టర్ కాదు. వాళ్ళు ఒక్కొక్కరు లాఠీతో కొడుతుంటే ప్రేక్షకులకి అసలు ఆ మనిషి దొరికితే మనం కొడదామా అనేంత కోపం తీసుకొచ్చే అదేగా. అంటే విసారణ ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది, అసలు వచ్చిన తర్వాత మళ్ళీ తమిళ్లో మీకు ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది? అంటే రన్ రాజన్ జరిగేటప్పుడు మన సంపత్ గారని వెల్లూరు ఒక ఆయన ఉండేవారు, బావరట్ ఆయన సంపత్, ఆయన మేనేజర్ ఒక ఉండేవారు అప్పట్లో ఒక ఆయన చలపతి గారని. ఆయన నన్ను చూసేసి తమిళ్లో చేస్తారా అని అన్నాడు. ఏముందో అప్పుడు సీరియల్ చూసుకుంటూ ఉండడం, చేస్తానంటే చేయకుండా అట్టు ఉంటానంటే అన్న ఫోటోలు తీసుకున్నాడు, అయిపోయింది. ఓ 3 నెలల తర్వాత ఫోన్ చేశాడు. నేను చలపతిని అంటే ఎవరైనా మాకు ఆ యూసుఫ్ కూడా చెక్ పోస్ట్లో ఒక చలపతి ఉండేవాడు. అది ఎప్పుడు చూసినా అది ఆ కథ ఇందాం, ఆ కథ చదువుతాను, ఈ కథ చదువుతాను, రే బాబు ఇప్పుడు కాదులే కానీ తర్వాత మాట్లాడదా. ఏమండి నేను చెన్నై నుంచి చలపతినండి అని అన్నాడు ఆయన. సరే ఆయన ఫోన్ చేసి ఇట్లా వెట్రిమారన్ గారిని చూడాలంటున్నాడు అండి మిమ్మల్ని. అంటే వెట్రిమారన్ ఎవరండి అని అన్నాడు. అంటే మనకెవరు తెలియదు అసలు. అయ్యో ఆయన తెలియదా, నేషనల్ ఆర్టిస్ట్, నేషనల్ డైరెక్టర్, అది ఇది ఇది అని చెప్పి సరే నేను వెళ్ళి ఆయన అక్కడ చూసేసి నన్ను చూసి ఆయన ఈ టెస్టింగ్ అంతా చేసి నన్ను మొత్తం అసలు ఆయన ఎవరో తెలియదు, ఇట్లానే కూర్చొని ఉన్నాం. ఇతను వెట్రిమారన్, ఇతను సుబ్రహ్మణ్య శివ, ఇతను సముద్రకని మనకి ఏం తెలియదు. సరదా మామూలు కూర్చొని ఉండారు అక్కడ బయట. మన ఇక్కడ ఆఫీసులు కొంచెం క్లాస్గా ఉన్నట్టుగా ఉండవు అసలు, ఏదో మామూలు ఒక ఇదిలాగా ఉంటుంది. అన్నీ మాట్లాడిన తర్వాత ఇక నేను వెట్రిమారనజే అని చెప్పేసి అప్పుడు పరిచయం చేసి ఇక ఆయనతో స్టార్ట్ అయిన తర్వాత కిరణం 28 రోజులు తీశాను. నటుడిగా ఎట్లా ఉండాలి, మనిషిగా ఎట్లా ఉండాలి బాగా నేర్చుకున్నాడు దగ్గర. దాంట్లో కన్నడ కిషోర్ కూడా చేశారు. ఒక అద్భుతమైన ప్రయాణం అది మాత్రం నాకు. ఆ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత అక్కడ అది మన పెద్ద ఇప్పుడు స్టూడియో ఉండేది, ఆ స్టూడియోలో ఇప్పుడు మాల్ ఇవన్నీ కట్టేశారు విజయవాడ దీని పక్కన. ఓకే. దాంట్లో చూస్తుంటే నేను మా మేనేజర్ వాళ్ళు చూస్తుంటే కూర్చుని మధ్యలో ఇతను లేచిన తర్వాత నేను వాళ్ళందరూ ముట్ట ఆడిచ్చారంటే కొట్టడానికి వచ్చారు. అమ్మ ఇదేంటారా బాబు, కాదు కదా అని అడిగారు అని చెప్పి వాంగ సార్ అంటే సెల్ఫీలు దిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వెట్రిమారన్ గారు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి చెన్నై నుంచి వెళ్ళిపో, లేకపోతే కనపడితే కొట్టేస్తారు నేను అన్నాడు. నిజం, ఆ సినిమా ఇచ్చిన విజువల్ షాక్ మామూలుగా ఉండదు ప్రేక్షకుడికి. అంటే ఒక మనిషి ప్రసాదం పంచుతూ సాత్వికంగా కనపడుతూ దేవుడి మాటలు చెప్తూ ఆ వెంటనే కర్రలు తీసుకొచ్చి వాళ్ళని ఎడా బాధటం, అసలు చాలా సీన్లు ఉన్నాయి. అంటే 2 పార్ట్లుగా తీయాల్సింది అది. ఓకే. దాన్ని ఇద్దరిని కలిపి చాలా సీన్లు తీసేసి 1 పార్ట్ చేశారు, ఆయన ఒకటే చేశాడు. దాని తర్వాత మళ్ళీ వెట్రిమారన్ వచ్చినాయి అండి. అంటే తమిళ్లో చాలా అవకాశాలు వచ్చినాయి, కానీ ఏఈ వస్తే కొంచెం మనకు అక్కడ మిత్రులు అయ్యి వద్దులేబ్బా కొంచెం మంచి సినిమాలు చేద్దాంలే అనే ఉద్దేశంతో ఇదే ఆగిపోయాను నేను. సరైన పిఆర్ఓ లేదు మనకాడ. ఆ తర్వాత మంచి సినిమాలే చేశాను. ఆ తర్వాత మూకుత్తి అన్న తర్వాత వారు మళ్ళీ నన్ను వడ చెన్నైకి పిలిచారు, కానీ నాకు ఇక్కడ ఏమైనా డేట్స్ కుదరక కొంచెం వెళ్ళలేకపోయాను నేను. సో అట్లా మొన్న ఈ మధ్య ఒకసారి వెళ్ళి కలిశాను. ఇప్పుడు ఇరికింగే అని అన్నాడు. బాగున్నాను సార్ అది ఇది అని చెప్తే విడుదలై చూసిన తర్వాత రాబర్ట్ అని ఆయనకి బాగా పర్సనల్గా కావాల్సిన ఆయన ఉంటాడు. ఆయన మాట్లాడుతుంటాడు అప్పుడప్పుడు, అన్న చెప్పన్న కొంచెం వెట్రి గారితో, ఆయన నా మీద కోపంగా ఉన్నట్టున్నాడు, అడిగినప్పుడు డేట్లు లేదు ఏదేది కొంచెం అంటాను. సరే విడుదలయ్యే టైంలో ఏదో క్యారెక్టర్కి ఫోన్ చేశాడు రాబర్ట్. ఫోన్ చేసి నువ్వు చేస్తావా సార్కి చెప్పేశాను నేను అంటాను. ఎప్పుడన్నా డేట్లు అంటే వారు ఈ అమ్మ చదువుతున్న వారు ఆ డేట్లు ఇక్కడ ఇదైపోయింది, నా ఇక్కడ డేట్లు ఉండిపోయినాయి పోడా అని చెప్పి పెట్టేసాడు అసలు. అట్లా ఆయన దగ్గర చేసేది మిస్ అయిపోయినాయేమో, భవిష్యత్తులో మళ్ళీ చేస్తానేమో చూడాలి. అంటే నాకు డౌట్ వస్తుంది విసారణ చూసినప్పుడు కానీ, పారంజిత్ సినిమాలు చూసినప్పుడు కానీ, అది తెలుగులో ఎందుకు ఇట్లాంటి సినిమాలు రాలేకపోతున్నాయి? అంటే తీసేవాళ్ళున్నా, అంటే తీయగల డైరెక్టర్లున్నా, తీసే ప్రొడ్యూసర్లు లేరా, లేదా అసలు తీసినా చూసే ప్రేక్షకులు లేరా? ఏమంటారు? అంటే ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఇది నా అభిప్రాయం ఏంటంటే, ఈ ప్రేక్షకులు కానీ వీళ్ళు వాళ్ళ మీద సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక ప్రభావం బాగుంటుందండి.
అన్నీ ఉంటాయి. విచిత్రం ఏంటంటే ఇప్పుడు తమిళియన్స్ వరకు వచ్చేసరికి సినిమా వాళ్ళ జీవితంలో ఒక భాగం అయిపోయింది అసలు. ఫస్ట్ నుంచి కూడా సినిమా కేంద్రం అదే కదా. అట్లా వాళ్ళు ఆ సినిమాకి అంత ప్రాధాన్యత ఇస్తారు. ఎవరనేది చూడరు అసలు కథ. అంత అంత చైతన్యం ఉంటుంది వాళ్ళకి. మనకేంటంటే మనం వినోదం, మెయిన్గా వినోదంగా దాన్ని చూడడం, దాంతో ఆ ఇదిగా ఆలోచించే ఇది కొరవడింది. మళ్ళీ ఎప్పుడు మనకి ఇదేం తెలిసిన కరోనా టైంలో ఖాళీగా ఉన్న టైంలో అప్పుడు మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు చూడడం మొదలుపెట్టారు. దాదాపు 100 సినిమాలు ఇది ఈ ఎట్లయితే సామాజిక దృక్పథం, మానవతా విలువలు, ఏ అయితే ఎమోషన్స్, హ్యూమన్ ఎమోషన్స్, భావోద్వేగాలు ఉంటాయో మనిషి జీవితంలో, అట్లాంటి కథలన్నీ కూడా ఎంచుకొని వాటిని చూసి మళ్ళీ రివ్యూలు రాసి అన్నీ చేశారు. విచిత్రం ఏంటంటే ఇప్పటికీ అదే బాధ. అది గనక ఇక్కడ తీస్తే చూడరు ఎందుకని అంటారు. దాని గురించి మాత్రం అది చూసేసి రివ్యూలు రాస్తుంటారు. అంటే ఏంటిది అది ఒక రకం, దానికి ఏదని చెప్పలేవు వీళ్ళకి అసలు. నాకేం అర్థం కదా. ఒకటి మన దగ్గర కూడా చిన్న సినిమాల ట్రెండ్ కొంతకాలం మొదలైంది, మధ్య మధ్యలో వస్తాయి. వచ్చినప్పుడు ఇదేదో బాగుంది అనిపిస్తుంది, కానీ అది దానికి ఒక కంటిన్యూషన్ అనేది కనిపించట్లా. ఏంటంటే ఇది అంటే అప్పుడప్పుడు నేను అనుకోవటం ఏంటంటే ఈ సినిమాల రేట్లు కానీ ఇవన్నీ పెరగడం, హాల్కి రాకపోవడం, చేతిలోకి వచ్చేయటం, చూసేయటం, ఓటీటీలో రావడం. ఓటీటీలో కూడా మంచి మంచి వచ్చినాయి. ఇప్పుడు మా మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమా, దాని గురించి అడగబోతున్నా. అది పాపం వాళ్ళు అమెరికా నుంచి వచ్చి ఎంతో కష్టపడి చేశారు. చేసిన తర్వాత థియేటర్కి కూడా రిలీజ్ చేశారు. అతను చాలా మోసపోయాడు తెలిసిన అసలు. పబ్లిసిటీలో కానీ ఇట్లన్నిట్లో కానీ. నేను ఇంత నిజాయితీగా సినిమా చేస్తే ఎందుకు వీళ్ళందరూ నాకు సహకరించరు, సినిమా చాలా బాగుంది ఏందా అంటాడు. అయిపోయిందా, థియేటర్లో రిలీజ్గా అయింది, ఎక్కడెక్కడో ఇచ్చారు థియేటర్లు. తర్వాత ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత డబ్బులు వచ్చినాయి వాళ్ళకి. ఓకే, ప్రైమ్లో, ఈటీవీ విన్లో వచ్చిన తర్వాత అప్పుడు డబ్బులు. ఓకే, నేను ఆ కుర్రోడికి ఇప్పుడు తెలంగాణ గద్ర అవార్డు కూడా ఇచ్చారు మంచి కథకుడిగా, ఉత్తమ కథకుడిగా. పాలడుగు శివకి డైరెక్టర్ ఇచ్చారు, అవార్డు ఇచ్చారు. అట్లాంటివి చాలా ఉండే ఇక్కడ తీస్తున్నారు, తీయట్లేదని కాదు. ఆ సామాజిక అంశాలు, మనుషుల్లో ఉండే భావోద్వేగాలకు సంబంధించి, కుటుంబ విలువలు, దాని మీద ఆర్థిక సామాజిక ప్రభావాలు ఎట్లా ఉండే ఆ కథలతో కూడా వస్తున్నాయి. నాకు 2-3 కూడా కథలు చెప్పారండి. భయం వేస్తుంది అన్నమాట. నేను ఒరే స్వామి, నువ్వు 2-3 కోట్లు పెట్టి తీస్తావు, బాగానే ఉంది, మళ్ళీ చాలా ఇబ్బంది పడతావేమో ఆలోచించు. ఏంది ఇప్పుడు పోగు మీద వేగం తోరం ఇల్ల అని చెప్పేసి ఒక సినిమా 1 సంవత్సరం క్రితం వచ్చింది. ఓకే, తమిళ్లో. అది మంచి ఒక రకమైన ఒక అద్భుతమైన సినిమా. అది దాన్ని తెలుగులో కూడా డబ్ అయింది. ఒక మేడం గారు, భారతి మేడం గారు అని చెప్పేసి ఆవిడ దాన్ని వాళ్ళ అబ్బాయిని పెట్టి చేయాలని. దాంట్లో పాటలు, డ్యాన్సులు ఏమి ఉండవు. ఓకే, ఆ కుర్రోడు కూడా ఎంచుకోవటం కూడా భలే కథను ఎంచుకున్నాడు. అంత అయిపోయింది, మంచి ఇది చేశారు. మన సుకుమార్ రేటింగ్స్లో పనిచేసే కమల్ రెడ్డి అని చెప్పేసి ఆయన దీన్ని రాశాడు, కొత్తగా రాశాడు దాన్ని. తీరా వచ్చేసరికి ఒక 3 కోట్లు పెట్టి 4 కోట్లు పెట్టి తీస్తే మళ్ళీ ఇది తీసుకుంటే ఛానల్స్ ఏమన్నా తెలిసిన ఓటీటీ వాళ్ళు ఆల్రెడీ వచ్చేసింది మేము ఎందుకు తీసుకుంటాం అని అన్నారు. అంత డబ్బులు ఇవ్వడం, దాంతో వెనక్కి తగ్గేశారు. అట్లా అభిరుచి ఉంది వాళ్ళకి. ఇప్పుడు సరే అది కాకపోతే అట్లాంటి ఇదిగా ఉన్న కథ ఏదైనా చూద్దామంటే ఇప్పుడు ఒక కథ తయారు చేసుకున్నారు. అట్లా ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు ఆర్య అని, వాడు పృథ్వీరాజ్, బాంబేలో పృథ్వీరాజ్ దాంట్లో ట్రైనింగ్ అయినాడు. ఇక్కడ అన్నపూర్ణలో కానీ సత్యానంద్ గారి దగ్గర అయినాడు. సహజంగా హీరో అనంగానే ఏమనుకుంటారు, డ్యాన్సులు, పాటలు, అల్లవ్వుగి. ఈ కుర్రోడు అన్నాడు, సార్ అది ఎవరైనా చేస్తారండి, కానీ నేను ఒక నటుడిని అనిపించుకోవాలండి, యాక్టర్ని అవ్వాలి నేను అని అన్నాడు. దాని దగ్గర అట్లాంటి ఆలోచన విధానం ఉన్నవాళ్ళు చేస్తారు. భయం వేస్తుంది ఒక్కో టైంలో వాళ్ళకి. అంటే అసలు మీకు మ్యూజిక్ మూర్తి ఎట్లా వచ్చు? అజయ్ ఘోష్ని లీడ్ క్యారెక్టర్ గా పెట్టుకొని ఒక సినిమా అదొక విచిత్రం అసలు. ఎట్లా ముందుకు అంటే ఏందో కానీ కిరణ, నేను అంటే నా జీవితంలో అట్లా జరుగుతాయా లేకపోతే అందరి జీవితాలు అట్లా జరుగుతాయో తెలియదు, కానీ అంత విచిత్రమైనదిగా ఉంటుంది వ్యవహారం. నా బతుకంతా కూడా విచిత్రమేనా, ఏందో తెలియదు అసలు. ఎందుకు అట్లా యాదృచ్ఛికమా లేకపోతే చెప్పి ఏదో మొత్తం అంటారు చూసావా, కర్మ సిద్ధాంతం అని, అట్లా రాసి పెట్టి ఉంది నీకు ఇట్లా జరగాలని ఉంది అని అంటారు చూసావా.
ఏదైనా చూసుకుని ఒక ఘర్షణ, ఒక 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 రకమైన దాని గురించి ఒక రకమైన చర్చ, ఘర్షణ, తగాద, ఒక రకమైన ఏయో భావోద్వేగాలన్నీ ఉంటాయి. అయితే ఒకటి ఏంటంటే ఇతను నన్ను చూసిన తర్వాత ఈయన ఒకరోజు ఫోన్ చేసి పాలడుగు శివ, ఏమండి నా పేరు శివ అండి, ఇట్లా కథ ఉందండి వింటారా అంటే, సహజంగా ఏంటంటే వచ్చి చెప్పమంటారు అంటే కొంచెం మన లెవెల్ పెరిగింది కదా, ఒక గుర్తింపుకి వచ్చాం కదా, ఇంటికి రమ్మంటారా అంటే పోయా ఇంటికి వచ్చేది బొంగ, అసలు నాకేం అర్థం కదా, ఆఫీసు పెట్టుకున్నావు, నువ్వు ఒక డైరెక్టర్వి, నీకు ఒక స్థానం ఉంది, ఆడకి రావాలి, మిగతా వాళ్ళ విషయం ఏంటో నాకు తెలియదు కానీ నేను వచ్చి ఉంటాను అబ్బాయి కదా అని చెప్పి వాళ్ళ ఆఫీసులోకి వెళ్ళా ఎర్రగడ్డ దగ్గర. ఓకే, కథ చెప్పాడు. కథ చెప్పిన తర్వాత నేను వచ్చేసా, తర్వాత మాట్లాడతాలే అని మళ్ళీ 2 రోజులు ఫోన్ ఏంటంటే ఏమయ్యా నీకు అసలు మైండ్ ఉంది, అసలు ఎవడు చేయాల్సిన కథ ఇదే, రాజేంద్ర ప్రసాద్ గారు, పెద్ద నరేష్ గారు కొంచెం అట్లాంటి వాళ్ళు చేయాల్సిన కథ, ఎందుకంటే ఇప్పటికే ఆ నలుగురు ఇట్లాంటి సినిమాలు కొంచెం ఉన్నాయి. ఇది అంటాను నిజమేనండి, వాళ్ళందరూ చేస్తే రొటీన్ అయిద్దండి, మీరు చేయాలండి, ఇది మీలాంటి వాళ్ళు చేస్తే నాకు ఇదిగా ఉంటుంది. ఎట్లా ఊహిస్తున్నావు, నేను చేస్తున్న క్యారెక్టర్ లేనిది నువ్వు నన్ను అట్లా దీన్ని ఏమని అర్థం ఉందా అంటే, చూడండి సార్ అంటే తర్వాత చూద్దాంలే అని చెప్పి సాయి. ఈ లోపల పుష్ప, కరోనా మొత్తం అయిపోయింది. మళ్ళా సంవత్సరంన్నర తర్వాత వచ్చాడు అబ్బాయి, ఏమండి చేద్దామా అని. ఏమో నువ్వు మర్చిపోలేదు అసలు, ఏం స్వామి ఇదంటేను, లేదండి నాకు మళ్ళీ ఇంకోసారి చెప్పన్నా, ఇప్పుడు నీకు నమ్మకమేనా, ఒక 2 కోట్లు 3 కోట్లు పెడతాను, నమ్మకమేనా, ఆలోచించు, డబ్బులు అంటే లేదండి నా మీద నమ్మకం, మీ మీద మీకు నమ్మకం లేదన్నాడు నన్ను. ఓకే, ఊరిని ఏమో నమ్మకం లేకపోవడం ఏంది, నేను చేస్తానయా, నేను చేయనని అనట్లేదు అని స్టార్ట్ చేశాను. మీది కన్సర్న్ ఆయన ఎక్కడ పోగొట్టుకుంటా. అసలు ఆ కుర్రోడు సినిమా స్టార్ట్ అయిన తర్వాత అన్నం తింటాడో లేదో తెలియదు కానీ 24 గంటలు అదేదో ఉచ్ఛ్వాస నిశ్వాస అంతా అదే అంటారు చూసావా, మొత్తం అదే సినిమా గురించి ఆలోచిస్తాను. నేను ఒక టైంలో అరిచేవాడిని, ఎవరో సామె ఉండొచ్చు కానీ ఇంత పైచ్యం ఉండకూడదు, అసలు మొదలేదన్న తిను కొంచెం తాగటం కాదు, ఏంది ఎప్పుడు ఆలోచించటం ఇవన్నీ కాదు అని. అంటే ఆ కుర్రోడు ఒక టైంలో నాకు మహా కోపం వచ్చేది అసలు, ఇట్లా పెట్టి మొత్తం సీన్లన్నీ తీస్తుంటే గంటల రోజులు తరబడి అయ్యేది, ఎంత పోగైంది, దాన్ని ఎడిటింగ్ చేయడానికి చాలా కష్టం కదా, ఏంది అట్లా అరిసేవాడిని, ఎందుకు చూసుకుంటావు. సినిమాలో ఒక షాట్ కూడా ఇది ఎందుకు అని అనిపించలేదు, చాలా నీట్గా ఫిల్మ్ చేశారు, చాలా పర్ఫెక్ట్లీ ప్యాక్డ్ మూవీ అది. ఆ తర్వాత అయిపోయిన తర్వాత సినిమా చూసిన తర్వాత అప్పుడు అనిపించింది, వాడి అమ్మ భలే చేసేవారు స్వామి నాయన అనుకున్నా. ఆ తర్వాత ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది అవ్వడం, తర్వాత ఎప్పుడైతే ఓటీటీలో వచ్చినాయో అప్పుడు అప్లాస్మెంట్లన్నీ, రైట్, అందరు రివ్యూలు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఫోన్లు చేసి చెప్పడం కానీ, నువ్వేనా అసలు అజయ్ ఘోషేనా, నటుంటారు బాబు, నేను ఫస్ట్ నటుడిని. ఇదే ప్రశ్న అడగబోతున్నా, అజయ్ ఘోష్ విలనా, కమెడియనా, క్యారెక్టర్ ఆర్టిస్టా? ఎందుకంటే మీరు విలన్ అని చాలా మంది అనుకుంటారు, కానీ మీకు అవార్డు వచ్చింది కమెడియన్గా, అదొక విచిత్రం. సైమా మిమ్మల్ని మీరు ఏమనుకుంటారు? నేను నటుండి అంతే, ఉడికే నేను ఆర్టిస్ట్ అండి, నాకు చెయ్యాలనేది దాన్ని ఎట్లా నా మనసులో ఉండే భావం భాషకు అందట్లేదు కానీ, నేను ఇట్లాంటి క్యారెక్టర్లు చేయాలంటే నేను తిరిగిన ప్రపంచం కానీ, నేను నడిచొచ్చిన బాట కానీ, నేను ప్రయాణం చేసిన మనుషులు కానీ, ఆ వాతావరణం కానీ బాగా లోతులకి వెళ్ళిపోయి ఉండండి. గాలి ఉండి అన్నారు, పనికి మాలిలో ఉండి అన్నారు, పని చేత కాదన్నారు, వ్యధవ అన్నారు, ఇన్ని అవమానాలు పడ్డాను. కానీ నాకు ఒక అవగాహన ఉంది, కళల పట్ల కానీ ఇట్లన్నిటి పట్ల ఒక అవగాహన ఉంది నాకు. ఆ అవగాహన ఏ రంగంలో కూడా నన్ను స్థిరంగా ఉండనిలేదు. అందుకే ఏదో ఎక్కడో ఒక ఆయన రెడ్డి గారు సీరియల్లో, ఒక రెడ్డి గారు మన ఆయన పేరు ఏంటో ఉంది మర్చిపోయాను, ఏదో అనార్కిస్ట్ అంటే అర్థం ఏందో తెలుగులో, అరాచకవాది. కళాకారుడు అనార్కిస్ట్ అంటారు ఘోష్, నీకు అది తెలుసానేవాడు, ఈయన ఏదో మాట్లాడుతున్నట్లే అనార్కిస్ట్ అంటే అర్థమైందని అడిగితే మనల్ని మనం ఎందుకు అనుకుంటాడేమో అని అవునన్నా అనేవాడిని. ఆ తర్వాత అరాచకవాది. ఎట్లాంటి అరాచకవాది అంటే తనకు స్వేచ్ఛ కావాలి, కళాకారుడికి స్వేచ్ఛ కావాలి, అతను విశాల హృదయుడై ఉండాలి, సంకుచిత భావంతో ఉండకూడదు.
మరి వీళ్ళందరూ విశాల హృదయ ఇలా సంగతి ఇవన్నీ నాకు అవసరం. నేను మాత్రం నాకు ఒక విశాలతత్వం కావాలి, అంటే ఒక రకంగా స్వేచ్ఛ కావాలి నాకు. అందుకే నేను ఏ రంగంలో కూడా నిలబడలేను. అట్లా ఉన్నోడిని ఒక నటుడిని కావాలనేది ఫస్ట్ నుంచి నాకు ఒక ఇది ఉంది. అది ఎందుకు ఏర్పడింది ఏంటనేది, అటువైపు ఎందుకు లాక్కెళ్ళిందని చెప్పడం అనేది మనకు కష్టం. చిన్నప్పటి నుంచి కూడా పాట అన్నా, మాట అన్న, డ్యాన్స్ అన్నా ఒక రకమైన ఇది నా మీద ప్రభావం చూపించింది చాలా ఉన్నాయి. రేడియో దగ్గర నుంచి, వీధి భాగవతాల దగ్గర నుంచి, పాటల దగ్గర నుంచి, జానపద కళారూపాల దగ్గర నుంచి అన్నీ. ఓ పిచ్చ నా కొడుకులాగా అడుక్కునే వాళ్ళు అంటబడేవాడు, బుడబొక్కల వాళ్ళు అమ్మట, వాళ్ళు అమ్మట, ఇళ్ళమ్మట. ఈ బుడబొక్కల వాళ్ళు అంటే అమ్మ ఇది ఎట్లా వాయిస్తారా అని వెళ్ళేవాడు అనమాట. ఏంది ఆ వేషం కానీ అవన్నీ ఏమో భలే ఉండేదే అనుకుని, ఏంది ఈ చెంచులో టంగ్ 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 అని వచ్చేది అనమాట. ఇవన్నీ జముకు ఒకటి ఉండేది మాకు పార్టీలో, ఉమామహేశ్వరరావు అని వాయించేవాడు ఆయన. ఇట్లాంటివన్నీ కూడా నాకు ఒక రకమైన ఇది ఉండింది, ఎప్పుడు ఆలోచనతోనే ఉండేది. నాకు పెళ్ళయ్యి 2 పిల్లలు పుట్టిన దాకా డబ్బుతో అవసరం ఉంటుందని తెలియలేదు అబ్బాయి. రూపాయి చాలా అవసరం జీవితానికి అనేది నాకు తెలియలేదు. 2 పిల్లలు పుట్టిన తర్వాత కూడా నేను బాధ్యతారాహిత్యంగా వాళ్ళ దృష్టిలో, కానీ నా రూట్ వేరు. నేను ఆ కళల్ని ఎత్తుక్కోవటానికి, ఆ మనుషులతో మాట్లాడడానికి, దాంట్లో ఏదైనా బ్రతుకు దొరికిద్దేమో, దాంట్లో ఏదైనా ఉపాధి దొరికిద్దేమో, ఆ ప్రయాణం అటు సాగింది. ఆ సాగే క్రమంలో ఇంట్లో చాలా ఇబ్బందులు. అందులో ఈ అమ్మాయి నన్ను పాపం, కానీ అంటే ఇంత సంఘర్షణ ఫేస్ చేస్తూ కూడా ఇక్కడ వరకు మీరు రాగలగటం అంటే దాని వెనుక అంటే అడపాదడప ఇంట్లో చిన్న చిన్న ఇష్యూస్ అయినప్పటికీ ఇంట్లో వాళ్ళ ఎంకరేజ్మెంట్ లేకుండా, అంటే మీ లైఫ్ పార్ట్నర్ ఎంకరేజ్మెంట్ మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, సాంబలక్ష్మి అనే వ్యక్తి లేకపోతే చాలా సార్లు చెప్పారు. అవును, లేదు అసలు. ఏంటంటే ఎవరో ఒకరు ఉండాలి వెనక. అంటే ఆ తర్వాత ప్రోత్సహించిన స్నేహితులు కూడా ఏం చేయగలం రా, ఏం చేయగలం. ఇప్పుడు ఈ VHS కెమెరాలను ఉండేవి, అప్పట్లోనే టెలిఫిల్మ్ చేయాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలని ఎన్నో ఆలోచనలు అనమాట. తిరిగేవాడిని పిచ్చుకొకలు ఎవరి దగ్గర కెమెరా ఉంటే రే ఆయన పట్టుకుని నేను పట్టుకు చిన్నది చేద్దాం రా, అది ఆలోచనలు వేరుగా ఉండేవి అనమాట. అట్లా ఆ ఘర్షణ అంతా కూడా నాలో ఒక నటుడిని అవ్వాలని ఉంది, అయితే కమెడియన్ ఇవన్నీ కాదు. ఓకే, సమాజంలో నేను చూసిన క్యారెక్టర్లు ఉన్నాయి, రకరకాల మనుషులు ఉన్నారు. ఒక మనిషికి ఒక మనిషి సంబంధం లేదు. ఒక తెల్లారుజామున వెళ్ళి ప్లాట్ఫామ్ మీద కూర్చుంటే మళ్ళీ పొద్దుగుకి 12 గంట దాకా ఉంటే ఎన్ని క్యారెక్టర్లు వస్తాయండి. రైల్వే స్టేషన్లో, ఒక బస్ స్టాండ్లో, జీవితంలో ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు, దగాపడ్డోళ్ళు, బేవర్సులు, మేధావులు, బ్రోకర్లు, ఏంది జీవిత సారం అంతా కాచి వడపోసి చివరి దశలో అడుక్కునేవాళ్ళు. ఎక్కువగా వాళ్ళతో తిరిగి ఉండండి అండి. నా అడుక్కునే వాళ్ళతో ఉండేవాడిని, వాళ్ళతో ఉండేవాడిని, వీళ్ళతో ఉండేవాడిని, వ్యభిచారులు, వీళ్ళందరితో. అవన్నీ నాకు ఆ క్యారెక్టర్ అట్లా ఆకలికి పైపోయింది అని, ఒక నటుడు అవ్వాలనేది. అంటే మిమ్మల్ని చూస్తే రంగస్థలం నుంచి వచ్చారా అని అనిపిస్తుంది. మేబీ చాలా మంది అడుగుండొచ్చు, అడుగుతారు. ఎక్స్పీరియన్స్ ఉందా? నేను నాటకాల పట్ల ఇంట్రెస్ట్ అయ్యని చూడడం ఇవన్నీ ఉండేవి. నాటకాలు ఏం లేదు, ఒకటి అడప ఏదో వేయటం తప్పితే. ఓకే, పార్టీలో పనిచేసేటప్పుడు కూడా ఈ గ్రామాల్లో తిరగడం, అటు ఇటు తిరగటం, ఇవన్నీ చేసేటప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు చేయటం, ఆ మనుషుల తత్వాలన్నీ ఆకలింపు చేసుకునేవాడు. ఇప్పుడు ఎవరితోనో మాట్లాడుతున్నా కానీ ఓ నలుగురిలో ఉంటే వాళ్ళు ఎట్లా ఏందనేది ఆలోచిస్తుంటాను. ఏంది సో అది ఎందుకు కలిగిందంటే మనం చెప్పలేము. సో నేను విలన్ కాదు, కమెడియన్ని కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ని కాదు, ఎవరిని కాదు, నేను నటుండి. అంటే మనకి టాలీవుడ్లో ఎస్వి రంగారావు ఉన్నారు. ఆయన హీరో, విలను, క్యారెక్టర్ ఆర్టిస్టు, దేంట్లోనైనా ఇమిడిపోగల గొప్ప నటుడు. ఇక మన టైంకి తీసుకుంటే ఈ మధ్యనే చనిపోయిన కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు. చాలా గొప్ప ఆయనే నాకు రోల్ మోడల్గా అనుకునేవాడు నేను. అంటే వీళ్ళందరూ ఎస్వి రంగారావు గారు, కైకాల గారు, కామల గారు, నాగభూషణం గారు, మొత్తం వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, రావు గోపాలరావు గారు, వీళ్ళందరూ వరుస, రాజనాల గారు, వీళ్ళందరూ జాబితాలు వస్తే ఈ తరానికి రంగాలే కోట గారు, ఈయన జయప్రకాష్ రెడ్డి గారు, ప్రకాష్ రాజు గారు, అట్లా వాళ్ళ పేర్లు చెప్పుకుంటా ఎవరున్నా ఎక్కడో నా పేరు కూడా అజయ్ ఘోష్ గారు అని అనిపించుకోవాలని కోరిక. కోట గారి మీద పట్ల ఏంటంటే నాకు ఏ క్యారెక్టర్, అతన్ని బాగా ఎందుకు నా మీద ప్రభావం చూపించారంటే ఏ క్యారెక్టర్ చేసినా కానీ ఆయన కనపడ్డు.
క్యారెక్టర్ కనపడిద్ది. అది నన్ను బాగా ఇది చేసింది అనమాట. ఆయన డెక్షన్ కానీ, ఆయన ఇది కానీ, ఆ మాడ్యులేషన్ కానీ, ఇవన్నీ కూడా ఆ ఇది నాకు కోట శ్రీనివాసరావు గారు అదే చనిపోయే ముందు ఒక 3 నెలలు 4 నెలల ముందు పిలిపించాడు నన్ను. ఓకే. పిలిపించి చూస్తున్నాను రా, నేను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది, ఏ ఊరు అని అన్నట్టు చెప్పి 1-2 గంటలు మాట్లాడి, నేను ఎవరిని ఆశీర్వదించలా, నిన్ను ఆశీర్వదిస్తున్నాను శాలువ గప్పి రక్షంతులు చల్లి బాగా చేసుకో, టైం నీది, నీవు చేసుకున్నంత వరకే ఏంది, నీ టైం ఉన్నంత తర్వాత కాకి కూడా వాళ్ళదరో ఇంటి మీద ఎవరు బలకరించరు, జాగ్రత్త, ఇది వ్యవహారాలు చేయి మాకు అని చెప్పి అట్లాగనే అంటే మళ్ళీ ఎప్పుడు వస్తావురా అన్నాడు. మళ్ళీ తొందరలో వస్తానండి అన్న తర్వాత ఆయన అదే మీరు ఆ టైంలో చెప్పిన మాట విన్నా నేను, కోట గారి నీడను ఆర్టిస్ట్ గుర్తుంది ఆ మాట. అవునవునవును. అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు అనేవాళ్ళు ఆ సెక్షన్ చాలా తక్కువ మంది. అంటే వాళ్ళని ఏ క్యారెక్టర్ ఇస్తే దాంట్లో ఒదిగిపోయి నటించగల సత్తా వాళ్ళలో ఉంటుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళలో చూసుకుంటే సీనియర్ నరేష్ గారు కావచ్చు, మీరు కావచ్చు, లేదా ప్రకాష్ రాజ్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళకి తగ్గ పాత్రలు నిజంగా రావట్లేదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే మారిపోతున్న, అంటే మనది హీరో సెంట్రిక్ సినిమాలు కావడం వల్ల. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక తమిళ కానీ మలయాళం కానీ అటు ఇవన్నీ కానీ ఆ సినిమాలు వేరు, ఆ ప్రపంచం కూడా ఆ చిన్న ప్రపంచం, ఆ సినిమా పరిశ్రమ ఇప్పుడు ప్రపంచ సినిమాని తెలుగు సినిమా శాసించే స్థాయికి ఎదిగింది అంటున్నారు. ఏంది సో ఎదిగినప్పుడు ఏంటంటే ఆ కమర్షియల్ వాల్యూస్తో ఆ హీరో సైడ్గానే వెళ్ళిపోతుంది. మీరు అన్నది కరెక్ట్ ఇందాక, వెళ్ళిపోతున్నప్పుడు ఆ చుట్టూ ఆ హీరోని వెలువడి చేసే క్యారెక్టర్లు తప్పితే వీళ్ళకంటూ సొంత ఇది ఉన్న క్యారెక్టర్లు దొరకడం కష్టం. మ్యూజిక్ షాప్ మూర్తి చూసినప్పుడు అదే అనిపించింది. అంటే ఒక నటుడిలో ఉన్న క్యాలిబర్ని తీసుకురావడానికి అసలు ఇట్లాంటి సినిమాలు కదా ఇవి తీస్తే, అంటే మనకి మన నేటివిటీ, మన చుట్టూ చూస్తున్న మనుషులు, చుట్టూ చూసే కుటుంబాలు, ఆ కుటుంబాల్లో జరిగే ఘటనలు అవి తెలియాలి, మనల్ని మన స్క్రీన్ మీద చూసుకోగలగాలంటే, కొంత రియలైజేషన్ రావాలంటే ఇట్లాంటి సినిమాలు రావాలి కదా అనిపించింది నాకు. ఇప్పుడు ఇంకా అవకాశం ఉంది, ఇంకా చేసే అవకాశం ఉంది. రైట్. ఇప్పుడు ఏంటంటే మునుపట్ల టెక్నికల్గా మారిపోయింది కదా. అవును, మారిపోయింది. చిన్న చిన్న కెమెరాలు వచ్చినాయి, మంచి చేయొచ్చు, చూసే సెల్లు కానీ వినోదం ఇంట్లోకి వచ్చేసింది, థియేటర్కి వెళ్ళాల్సిన పని లేదు. ఈ రోజున ఎవరు ఇల్లు కట్టుకున్నా కానీ ఆ ఇంట్లో ప్రత్యేకంగా హోమ్ థియేటర్ పెట్టుకుంటున్నారు. ఏంది అవన్నీ చేయొచ్చు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, కొన్ని చూస్తుంటే ఇప్పుడు ఆ నెల్లూరు కుర్రోళ్ళు అనేవాళ్ళు ఉండేవాళ్ళు, ఆ ఫైట్లు కంపోజ్ చేస్తుంటారు వాళ్ళు, ఎంత క్రియేటివిటీ అండి. ఆ షాట్లు అంటే నువ్వు అట్లాంటి వాళ్ళకి తర్ఫీదు ఇవ్వగలిగితే అటువంటి వాళ్ళకి బ్రహ్మాండమైన ఇది ఎత్తారు. ఎప్పుడైనా ఫస్ట్ అనుకరణ అనేదే ఉంటుంది, అనుకరణ తర్వాత నీ సొంతదే ఒకటి బయటపడాలి. రైట్. దాని నుంచే నువ్వు దాంట్లో నువ్వు ఇది చేయగలిగితే, ఆడి సృజనాత్మకత బయటకు తీసుకొచ్చే పరిస్థితులు కల్పిస్తే మన కర్మగాలి ఏంటంటే కొంచెం కొన్ని మనకి ఆ ఆలోచన ఉంటే మన ఆర్థిక పరిస్థితులు సహకరించవు, మన సామాజిక స్థితిగతులు సహకరించవు. అవన్నీ తట్టుకుని రాగలగాలంటే కొన్ని త్యాగాలు చేయాలా. ఆ త్యాగం చేయడానికి ఆ సాహసం ఉండాలా. ఇప్పుడు ఇద్దరు పిల్లలను కానీ ఆడ హైదరాబాద్ బయలుదేరి రావడం. అప్పుడు దాకా సిటీ కేబుల్లో ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఉండేవాడిని, పర్వతనేని శివప్రసాద్ గారని వారు నాకు విజయవాడ సిటీ కేబుల్లో ప్రోగ్రామ్ డైరెక్టర్ని. అక్కడ వీళ్ళందరూ వచ్చేవాళ్ళు, సునీత గారు, కుంచేరఘు గారు, రఘుబాబు గారు, వీళ్ళందరూ వచ్చేవారు. వాళ్ళు వచ్చి ఇక్కడ కాదు అక్కడికి వచ్చేరా అని కుంచేరఘు నన్ను గొడవ చేసేవాడు. ఓహో చాలా మనకి మిస్ అయిపోతున్నాం అని ఎడకు రావడం. ఎడకు వచ్చిన తర్వాత మా టీవీ రఘు ఇప్పుడున్నాడు, రఘు కానీ విశ్వనాథ్ కానీ వాళ్ళ రూమ్లో ఉంటాం, వాళ్ళు చేయాల్సింది. తర్వాత దారి తప్పమన్న సంగతి తెలిసింది మనకి. ఎవరిని అమ్మ ఇదేంటి ఇంత విచిత్రం ప్రపంచం మన వల్ల కాదు అనుకోండి. ఆ టైంలో చందనా స్టూడియో నన్ను హక్కుని చేర్చుకోవడం, ఒక 6 సంవత్సరాలు దాంట్లో ఉంటాం. అక్కడ రకరకాల కవులు, రచయితలు, కళాకారులు అక్కడే పరిచయం. వీళ్ళందరూ కూడా పెద్ద మురళి మన ఈయనే మన 10 టీవీ మన CEO అరుణ్ సాగర్ గారు, ఈయన వచ్చేవాడు, TV9 రవిప్రకాష్ గారు, రచయితలు, కళాకారులు, భీమ్ గారు, మన వరా గారు, వీళ్ళందరూ పెద్ద వాళ్ళందరూ వచ్చేవాళ్ళు అక్కడికి. మీర్ గారు, వాళ్ళందరూ ఒక సమూహం సాయంత్రం పూట. రైట్. ఏంది వాళ్ళందరూ రావడం, అక్కడ రావటం ఏంది భలేగుండేది అసలు.
ఒక రకమైన కవి సమ్మేళనాలు అవన్నీ జరుగుతూ ఉండే వ్యవహారం సాయంత్రం కేసరికి వాళ్ళందరూ పరిచయం అవడంతో నన్ను బాగా వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి తెలిసిన వాళ్ళందరికీ చెప్పడం మా వాడు ఒకడు ఉండడు చూడండి వేషం ఏంటి అని చెప్పడం. వాళ్ళు ఎగడని పంపిస్తే చిన్న 2 డైలాగ్ చెప్పే వేషానికి పంపిస్తే వాళ్ళు ఫోన్ చేసి భలేవాడిని పంపించారా మీరు భలే చెప్పాడు అని అంటాం. అట్లా 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 నా ప్రయాణం కొనసాగింది. అంటే జ్యోతిలక్ష్మి తర్వాత చాలా గ్యాప్ వచ్చింది ఎందుకంటే అయ్యో అదంతా హిట్ అయిన జ్యోతిలక్ష్మిలో మీ క్యారెక్టర్ బాగా ఎలివేట్ అయింది. ఓకే అజయ్ ఘోష్ ఒక పర్సన్ ఉన్నాడు మంచి ఆర్టిస్టు క్యారెక్టర్ ఇస్తే దుమ్ము రేపగలడు అనేది ప్రూవ్ అయిపోయింది. కానీ ప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. అదే 1 సంవత్సరం దాకా గ్యాప్. అక్కడ మా పూరి సార్ అయితే ఏమయ్య ఘోష్ నాగబాబు గారు ఇప్పటికి కనిపించారు, మంచి ఆర్టిస్ట్ని తెచ్చావురా అని అన్నారని చాలా విడకపోయేది. ప్రకాష్ రాజు గారు ఒప్పుకున్నారా నిన్ను వీళ్ళందరూ చెబుతుంటే నాకు ఛాతీని తెడలిపోయిపోయింది. అమ్మ మనం బండి ఎక్కేసాము. 1 సంవత్సరం దాకా సినిమాలు లేవు, కొండలు డెంకిలు గుట్టేయి, రెంట్ కట్టుకునే లేకుండా ఉండేది, దొంగతనంగా తిరిగేవాడిని. ఇంటికాడ నుంచి ఫోన్లు, మళ్ళీ ఇక్కడ పనికి వెళ్ళటం, పెయింట్ పనికి వెళ్ళటం. మా ఆయన నరకం చెప్పేది కదా అసలు. అమ్మా ఇదేంటి రాని అమ్మ ఇట్లా అని చెప్పేసి మళ్ళీ సీరియల్ చేసుకుంటామని వెళ్దాం ఉంటాను. వాళ్ళు రానీరు, సినిమాకి ఎక్కావు నువ్వు ఇంకా వచ్చేది ఏంటి వెనక రావడం నువ్వు ఒకటే చావు అని అంటారు. ఆ టైంలో మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చెప్పాడు టైం పట్టింది, ఇక్కడి నుంచి నీకు కథలు రాస్తారు. ఓకే నిన్ను ఇప్పుడు దాకా ఉన్నాయి కాదు, ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళంతా కూడా మంచి మంచి టెక్నీషియన్స్ వస్తున్నారు, వాళ్ళందరికీ నువ్వు కనపడతావు ఘోష్, ఏం పర్లేదని చెప్పేసి అట్లా అక్కడి నుంచి మొత్తం ఇదేందనమాట. రైట్. రంగస్థలం ఎక్స్పీరియన్స్ ఏంటి మీది? ఇంకొక టర్నింగ్ పాయింట్ పెద్దది. అవునవునవును, అది అసలు ఏంటో అసలు ఆ సుకుమార్ గారి సినిమాలు అంటేనే అసలు అంటే సుకుమార్ గారికి ఒక క్యారెక్టర్ని అనుకుంటే దేంట్లో రాజపడి ఆయన లెక్కల మాస్టర్ కదా, ఆన్సర్ అనేది లెక్క కడితే కరెక్ట్గా రావాలా, ఎట్ట కూడా సర్దుకోవడానికి లేదుగా. ఆ పర్సంటేజ్లు కానీ ఆ ఈ కానీ ఉంటే లెక్క ఉంటుంది. అటువంటి వాడిని క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత నాలాంటి ఆర్టిస్టులను చూసిన తర్వాత అమ్మని అమ్మ చేత ఇంకా చేయించుకోవచ్చు. ఆ 4-5 సార్లు స్క్రిప్ట్ రాసుకున్నా కానీ లొకేషన్కి వచ్చేసి మళ్ళీ డైలాగులు మార్చుకుంటున్నా కానీ ఈ సిచ్యువేషన్ మీరైతే ఎట్లా చెబుతారంటాడు ఆర్టిస్టులని. అట్లా చెప్పగలిగిన వాళ్ళని పెట్టుకుంటాడు. రైట్, మీరు చెప్పండి సార్ నేను చెప్పేస్తానంటే దొబ్బది అక్కడ. దాంట్లో ఇన్వాల్వ్ కావగలగాల. చూసిన తర్వాత ఎట్లా చెప్పగలుగుతారు చెప్పండి అని అంటే అప్పుడు మనం అట్లాంటి క్యారెక్టర్లు మనకు సమాజం తెలిసి ఉండాలి. ఎడిదిరిగి మనం గాలివడం కాబట్టి అట్లాంటి వాళ్ళు అందరం కాచి వడపూసాం కాబట్టి అటువంటి వాళ్ళు అందరూ తెలుసు కాబట్టి అది చెబుతుంటే ఇది బాగుంది సినిమా ఈ డైలాగ్ ఇలా అంటే అంత దీనికి చూసుకుంటాడు. అట్లాంటి అనుభవాలు చాలా ఉండేయండి. అయితే ఆ టైంలోనే ఫైట్లోనే కొంచెం ఈ కాలు లెగ్మెంట్ అయిపోవడం, మన రామ్ చరణ్ గారు అక్కడికి పంపించడం, అపోలోకి పంపించడం, 4 నెలలు బెడ్ రెస్ట్. ఓకే, ఒక ఆయనతో ప్రయాణం అంటే ఒక అద్భుతం ఉండే. ఆయన దగ్గర ఉండే టీం కూడా అట్లాంటి టీం అండి, మామూలు టీం కదండి అసలు. ఆ టీము ఇప్పుడు పుష్పకి అయితే చాలామంది రేసులు, ప్రవీణ్ అనేవాడు కానీ తోటసీను చాలామంది అసలు వాళ్ళందరూ కూడా అదొక పుస్తకం రాసుకోవచ్చు అంత. పుష్ప మారేడుమిల్లి అడవిలోనే తీసుకున్నట్టున్నారు కదా కోవిడ్ టైం. అవును, సో ఆ టైంలో మీ హెల్త్ పాడవడం. అయ్యో అదొక విచిత్రం. అదే చదువుతుండే నా జీవితానికే జరుగుతాయా ఇట్లాంటివి అన్నీ అనిపిస్తుంది. అసలు రాను నేను, నాకు వద్దనే వద్దంటే అప్పుడు ఆయన ఫోన్ చేసి ఆయన మాట్లాడిన తీరు నాకు ఇచ్చిన భరోసా, ఆయన మాటల్లో ఒక రకమైన నన్ను అప్పుడు దాకా భయంతో అనారోగ్యంతో ఉన్న నేను వచ్చేస్తున్నానండి అని వెళ్ళిపోయాను షూటింగ్కి. అప్పుడు కూడా నేను ఏమో ఎట్లా జరిగిద్దేమో అని చెప్పేసి కారు మాట్లాడుకొని వెళ్ళి 2-3 కుర్రోళ్ళని తీసుకొని వెళ్ళిపోయేవాడిని. ఒకవేళ చచ్చిపోతే బాడీ తీసుకురావడానికి. అంత వీక్లో ఉన్నాను, అంత దీంట్లో ఉన్నాను అనమాట. అట్లాంటి టైంలో నా చేత చేయించాడండి. నా జీవితాన్ని అట్లా టర్న్ చేశాడు అంతే ఆయన. ఆ రోజు అయిపోయింది, ఇక నాకు లేదు, మన చాప్టర్ అయిపోయింది. సినిమాల్లో అనారోగ్యం పీడితులు మేము. ఎందుకు అంత డల్ అయిపోయారు అంటే స్టంట్ పడింది దాని మీద కోవిడ్ వచ్చింది. ఓకే, కోవిడ్ వచ్చింది, అది కొంచెం బాగా ఇబ్బంది పెట్టేసింది. సో వేటపాలెంలో ఇంటికే లిమిట్ అయిపోయాను. ఇక అయిపోయింది మన పరిస్థితి. అందరు కూడా అదే అనుకున్నారు, అయిపోయాడు అజయ్ ఘోష్ గారు అని. దాంట్లోంచి బయటపడేసినాడు సుకుమార్. అందుకే నేను నా జీవితంలో ఇంతమంది డైరెక్టర్లు కానీ సుకుమార్ గారికి ఏంటంటే అది నా పట్ల ఒక దాన్ని ఏమంటారో తెలియదు, ఏ పదం ఆడాలో కూడా తెలియదు. నన్ను ఒక అవధూత అనుకుంటే నేను నా జీవితానికి ఆయన
ఏంది అట్లా నన్ను చేసి నిలబెట్టాడు అసలు. ఏందబ్బాయ నీకు అసలు అర్ధరాత్రి పూట 3:30 టైంలో మామిడి తోటలో తినేది పార్టీ సీన్ చేస్తుంటే వణికిపోయేవాడు తెలుసు, అందరూ వణికిపోయేవాడు. ఇంత చలి దీంట్లో కొంపట్లు పెట్టి, నాకైతే స్పెషల్ టెంట్ వేసి చెర్రీ గారు దాంట్లో కుంపట్లు పెట్టి అక్కడ పెట్టేవాడు. షార్ట్ అనగానే పోయేవాళ్ళం, పోయేసి వణుకుతానే అట్లా ఉండేవాళ్ళం. యాక్షన్ అనగానే ఎక్కడికి పోయేదో పోయేది. ఆ మనిషి యాక్షన్ అనటంతోనే ఆ ఇది పోయి ఆ క్యారెక్టర్ చేస్తుంటే అంటే మనకి మనుషుల ప్రవర్తనలు ఏమని తెలుసు కాబట్టి చేస్తుంటే ఇది కదా అంటూ వచ్చేవాడు. ఆ స్టార్ట్ అయిపోవటం మళ్ళా వణికిపోయేవాడు అనమాట. అట్లా నన్ను చేయలేనంటే పంపించేసేవాడు, మళ్ళీ పిలిపించేవాడు. అట్లా పుష్ప అనేది ఒక కొండారెడ్డి మామూలు పవర్ఫుల్ క్యారెక్టర్ కాదు అసలు. అది సెకండ్లో కంటిన్యూ అయితే బాగుండు అనిపించే క్యారెక్టర్ అది, కానీ అందులో చంపేశారు ఫస్ట్ పార్ట్లో. ఆయన సుకుమారు అంటే వేటపాలెం, ప్రకాశం జిల్లా గ్రామీణ నేపథ్యం నుంచి నటుడు కావాలి అన్న ఆశ ఉంది మీకు, కానీ ఎట్లా అవ్వాలి, దానికి ఉన్న దారేంటి, ఎట్లా కష్టపడాలని తెలియదు, కానీ కష్టపడే తత్వం ఉంది. అక్కడి నుంచి ఇక్కడి వరకు రావడానికి దాదాపు ఒక 20 ఏళ్ళు పట్టింది మీకు. మొదటి సినిమా ఇయర్ 2000లోనో తమ్మారెడ్డి భరద్వాజ్ గారి దగ్గర చేసిన అది, దాని నుంచి మంచి బ్రేక్ ప్రస్థానం రూపంలో రావడానికి ఇంకో 15 ఏళ్ళు, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి ఇన్నేళ్ళు. అంటే ఇంత సుదీర్ఘమైన ప్రయాణంలో మీకు ఇండస్ట్రీని చూస్తే ఎట్లా అనిపిస్తుంది? నాకు అంటే మీరు ఇప్పుడు ఎక్కడున్నారు అనిపిస్తుంది అసలు? నాకు ఏమనిపించట్లేదు కిరణ్, నాకు అసలు ఏమనిపించదు. మన వాళ్ళు అందరూ అనుకుంటుంటారు అజయ్ ఘోష్ చెప్పి, నాకు ఏమనిపించట్లే. నా ప్రయాణం కొనసాగుతున్నందుకు సంతోషపడతాను. ఒకటి నన్ను నిరూపించుకోవడానికి ఇంకా అవకాశాలు వస్తున్నాయి అనేది ఒక ఇది నేను అనుకునేవాడిని. దాని ద్వారా నాకు ఆర్థికంగా నిలబడి పిల్లకాయలని నా బాధ్యతలు నెరవేర్చాలి కుటుంబం పట్ల. ఆ బాధ్యతలు నెరవేర్చేదాకా నాకు ఆరోగ్యం ఇచ్చి, పిల్లలు సెటిల్ అయినట్టు అంటే పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్, రెండో ఆయన కూడా మొన్నే ఉద్యోగం వేరే దానికి ప్రిపేర్ అవుతున్నాడు. రైట్. చంద్రశేఖర్ ఆజాద్ ఒకడు, భగత్ సింగ్, వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. కానీ ఏదో జీవితంలో ఏదో సాధించి, మీరు అన్నారే పారంజిత్ కానీ, వేటమారణ కానీ, బాలా కానీ, ఎడకొస్తే సుకుమార్ గారు కానీ, ఇట్లాంటి దాంట్లో ఏదో ఒక మంచి కథలు తయారు చేయాలనే ఆలోచన కూడా ఉంటుంది నాకు ఒక టైంలో. నేను చూసిన జీవితాలు కానీ ఇవన్నీ కూడా జాతుల సమస్యలు, కొన్ని గిరిజన జాతులు ఇవన్నీ ఉంటాయి, వాళ్ళకి సమస్యలు, ఇట్లన్నిటి మీద కథలు తయారు చేయాలని ఒక ఇది ఉంటుంది. ఆ ఆలోచనతోనే ఉంటాను తప్పితే నేను ఒక సినిమా యాక్టర్ని, నేను నటుడిని, ఇవన్నీ సహజంగా ఏంటంటే అవన్నీ ఉంటుంది. కానీ వాళ్ళు నాకైతే అవన్నీ ఆలోచనలు లేవు. ఈ ప్రయాణాన్ని చూసి ఒకటిసారి ఏంది కిరణ్ అసలు ఒక్కో టైంలో ఆలోచిస్తే ఓకే నేను పడాలి కాబట్టి ఉందంతే. హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ఎక్కితే కక్కసల దగ్గర దాని దగ్గర పడుకునేవాడిని అబ్బాయి. టికెట్ నీ అమ్మ 12 గంటలకు వచ్చి చేరాలదే లేటుగా. అందరు ఉండేవాళ్ళు అక్కడ, ఆళ్ళలోనే పడుకునేవాడిని. అక్కడ పడుకుని పాసుకు వచ్చేవాడు, అలా తొక్కి పడేసేవాడు. అమ్మ తెల్లారుదులు ఉండేది. అమ్మ ఆ జీవితం అట్లా వచ్చేసి మళ్ళీ అక్కడ సికింద్రాబాద్లో దిగి మధురా నగర్ దాకా నడిచిన సందర్భాలు, సికింద్రాబాద్ నుండి నడిచిన సందర్భాలు. ఓసారి అయితే ఉప్పల్ దగ్గర ఇసుక లారీ ఎక్కువ వచ్చేసారు. అది అటు నుంచి అటు వెళ్ళిపోవాలి, అట్లా దించేశారు. ఇక అక్కడ 3:30 అయింది. ఇక నాకు సంచి, నా అవతారం, నా లుంగి సంచి చూసి అమ్మ పోలీసు అమ్మ ఇదేంటారు ఈ టైంలో ఆడబోతారు రా, వెళ్తేనే ఎవడన్నా పట్టుకుంటే మళ్ళీ ఆ అనుభవాలు కూడా అయినాయి. నేను ఫలానండి అది చెప్తే వాళ్ళు పాపం చేశారు. ఒక టైంలో ఆ ఇసుకల దెబ్బల దగ్గర పక్కన పడుకోవటం, తెల్లారి వెళ్ళటం. ఆ టైంలో బస్సులు ఉండేవి కాదు. ఇవన్నీ దాటుకొని అమ్మ వచ్చాం. అది ఆ కష్టపడకపోతే ఇప్పుడు ఎవరు కూడా కష్టపడింది ఏది రాదండి. దాని రంగంలో కృషి చేయకుండా, ఏం చేయకుండా. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఆయన పడిన కష్టం, ఆయన నిరూపించుకోవటానికి ఆయన చేసినవన్నీ కూడా ఒక్కటి అప్పుడప్పుడు ఇంటర్వ్యూలో చదువుతుంటారు. ఆయన ఏంది 4 సినిమాలు హీరోగా చేసిన తర్వాత కూడా చిన్న క్యారెక్టర్ ఉంది, కొంచెం ఇదేంటి వీళ్ళు చేశారు కదా ఇట్లా పిలుస్తారేంటి అని, అయినా కానీ ఎందుకు వచ్చిన పెద్దవాళ్ళు పిలుస్తున్నారు కదని ఒకవేళ చేయనంటే మళ్ళీ మధ్య చేస్తాను పోయిన తర్వాత కూడా ఆ చిన్న క్యారెక్టర్లో కూడా తన ప్రత్యేకత చూపించుకునేవారు. అది ఎంత నరకం తెలుసా అండి. ఒక నటుడిగా చెబుతున్నానండి.
ఇప్పుడు పుష్ప ఇవన్నీ చేశాం కదండి. కొంతమంది ఉంటారు, సార్ ఒకరోజు ఒక సీన్ ఉందండి చేస్తారంటే నన్ను ఇప్పుడు నా చేత చేయించుకుంటే నీకు వర్కౌట్ అవ్వాలి, నాకు వర్కౌట్ అవ్వాలి రసావే. అంతేగాని ఏదో ఒక దానికి కోసం అజయ్ ఘోష్ గారిని పెట్టుకున్నామంటే కుదరదు. టైటిల్స్లో పేరేసుకుంటే కుదరదు, ఏంది చండాలంగా ఉంటుందని ఓపెన్గా చెప్పేస్తుంట. ఆయన చూడు, ఆయన ఎంత కష్టపడి దాన్ని వాళ్ళని అమ్మని చాలా పొరపాటు చేసాం, ఈ కుర్రోడిని అసలు ఇది వేషానికి పిల్లవకూడదు మనం అని వాళ్ళ చేతి వాళ్ళ చెంప కొట్టుకునేటట్టు చేయగలిగిన ఆయన దాటి వచ్చిన ఎల్లబో. మీకు అన్నయ్యతో పరిచయం ఎట్లా ఉంది? పరిచయం అంటే నాకు డైరెక్ట్ పరిచయం లేదండి, అసలు ఇప్పటికీ పరిచయం లేదు. రంగస్థలం టైంలో నిజంగా రామ్ చరణ్ కానీ చిరంజీవి గారు కానీ ఒక గౌరవం, ఎందుకంటే ఒక నటుడిగానే చూస్తారండి ఆయన. నేను ఆ నటుడిగా ఆయన దాటొచ్చిన రోజులు, ఆ శ్రమ, ఆ కష్టం ఏదైతే ఉందో దాని పట్ల నాకు చాలా గౌరవం అండి, చాలా గౌరవం. రంగస్థలం షూటింగ్ జరుగుతుంది, అందరూ ఉన్నారు, మోనిటర్ దగ్గర ఉన్నారు, చిరంజీవి గారు మనకి ఎందుకు వచ్చిన గొడవలు పక్కకు తప్పుకుని వెళ్ళిపోయాను నేను. ఎందుకని వెళ్ళిపోయి దూరంగా నిలబడి అప్పుడు వరుణ్ తేజ్ వీళ్ళందరూ వచ్చారు. వస్తే ఈయన నేను దూరంగా ఉండి ఎందుకు వచ్చి వాళ్ళందరూ ఎగదపడుతున్నారు అక్కడంతా. ఆయన మానిటర్ దగ్గర కూర్చొని అందరు పలకిస్తున్నాడు, నేను దూరంగా ఉన్నాను. ఈ రామ్ చరణ్ గారు ఎవరిని వెళ్తున్నాడు ఆయన, ఎవడు లేడు ఆయన అని అన్నాడు. ఇలా డాడీ అజయ్ ఘోష్ అని చెప్పి అభిసారణని తమిళ సినిమా టప్పలు వేసాడండి. ఓకే, నాకు అది విచిత్రం. ఇప్పుడు మామూలుగా అయితే ఓకేనమ్మా అవునా అని అంటారు, టప్పలు వేసింది అమ్మా ఏంట్రా ఈ మడిసి నాయన, దేంట్లో సరిపోగలం మనం, ఆ సంస్కారం ఇది ఆ నేచర్, దాన్ని అమాయకత్వం అనుకుంటారు కొంతమంది. ఏంది కాదు అది, ఆ సంస్కారం. సంస్కారం జీవితం అంటే చూసేసినాడు, నటన చూసేసినాడు, జీవితం చూసేసినాడు. ఎంత సుదీర్ఘకాలంలో ఎంత మందిని చూసి ఉంటాడండి ఆయన, ఎన్ని రకాల మనుషుల్ని, ఎన్ని సంఘటనల్ని కాచి వడపోసి ఉంటాడు. ఈయన కానీ అక్కడ ఉండే రజనీకాంత్ గారు కానీ వీళ్ళు కానీ, చిరంజీవి గారు, రజనీకాంత్, అమితాబ్ చూసుంటారు. దాన్ని ఇంకా మనం నటిస్తున్నాడు, అలాగా అవసరం ఏంది? అవును, ఇంకా ఈ ఫేజ్కి వచ్చిన అవసరం ఏంటి? ఆ మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం కానీ నిజంగా వేటపల్లి రాజు స్టంట్ మాస్టర్ గారు, రాజు గారు పిల్లలు బాగున్నారా, అందరు బాగున్నారా అని అడిగాడు. బాగున్నారండి నన్ను ఉంటానండి నేను గబుక్కుని వచ్చేసి. నేను మొన్న మధ్య పుట్టినరోజుకి కూడా నేను మాట్లాడాను, నన్ను స్వామినాయుడు గారు డయాస్ మీదకి వచ్చి మాట్లాడమంటే అప్పుడు నేను విషయం మాట్లాడాను. మీరందరూ అన్నయ్య ఏం చేస్తున్నారు, ఆయన ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి, మీరు ఆయనలాగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి, అప్పుడే ఆయనకి నిజమైన అభిమానులు అనిపించుకుంటాం. కట్అవుట్లు పెట్టేసి అవి పెట్టేసి పాలాభిషేకాలు అనటం కాదు. ఆయన నిజంగా సంతోషపడేది ఒక వ్యక్తిగా, అతను ఎన్నో కోట్లు ఉండొచ్చు, ఎన్నో తరాలు సరిపడా ఆస్తులు ఉండొచ్చు, కాదు ఆయన వ్యక్తిగా నిజంగా మనసుగా నన్ను చూసిన వీళ్ళందరూ కూడా ఎదిగారంటే ఆయన ఎంత తృప్తిగా ఉంటుందండి ఆయనకి. ప్రజెంట్ సినిమాలు ఏ ఫేజ్లో ఉన్నాయి? ఇప్పుడు రవితేజ గారి మన ఒక సినిమా జరుగుతోంది, తొందరలో ఆయనదే నేను ఇంకో సినిమా చేయబోతున్నాను. ఆయనతో ఒక విచిత్రం నా అనుబంధం ఆయనతో. నన్ను అసలు ఆయన ఈ మధ్యకాలంలోనే ఈగల దగ్గర నుంచి పరిచయం. చాలా జీవితం అతని నుంచి కొంత నేర్చుకోవచ్చండి బాగా, జీవితం గురించి. ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఒక రకంగా ఉంటాడండి మనిషి. అప్పుడు అట్లనే మద్రాసులో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి ఏంది వచ్చే 40 రూపాయలు 50 రూపాయలు 75 రూపాయలు వచ్చే అప్పుడు రవితేజ గారు అట్లనే ఉండి ఈరోజు కోట్లో ఉన్న రవితేజ అట్లనే ఉంటాడు. జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, జీవితంలో ఆనందంగా ఉండాలి. నీకు విచిత్రం అనిపించవచ్చు, అరుణాచలం వెళ్ళి వచ్చిన తర్వాత రమణ మహర్షిని కొంచెం నాకు పరిచయం, క్లాక్స్ పరిచయం చేశాడు రమణ మహర్షిని. క్లాక్స్ అని డైరెక్టర్, బెదుర్లంక డైరెక్టర్, ఇప్పుడు నాగ చైతన్య గారితో చేయబోతున్నాడు. అనా ఇది ఒక పుస్తకం, ఈ పుస్తకం చదవని ఇచ్చాడు. ఆ తర్వాత వెళ్ళటం
ఆ దేవుడు ఎన్ని అని కాదు కానీ అసలు ఎవరు మనం ఏంటి అనేది ఆ ఆలోచనలో ఉండిపోతున్నాను నేను ఇప్పుడు అది. మరిన్ని క్యారెక్టర్లతో మాలాంటి ప్రేక్షకులను ఇంకా అలరించాలని కోరుకుంటారు. థ్యాంక్స్. ఇది ప్రముఖ నటుడు అజయ్ ఘోష్తో ప్రైమ్ 9 స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.